మనకి జనరల్‌గా ఒక కెమికల్ రియాక్షన్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ A+B గివ్స్ రైజ్ టు C. సో A అండ్ B ఆర్ ద రియాక్టెంట్స్ ఆర్ రియేజెంట్స్. సో ఈ 2 రియాక్టెంట్స్ కూడా రియాక్ట్ అయ్యి మనకి C అనే ఒక ప్రొడక్ట్‌ని ఫార్మ్ చేసింది. సో ఇలా ఒక కెమికల్ రియాక్షన్‌లో A అండ్ B అనే 2 రియేజెంట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఏ రియేజెంట్ అయితే డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్ ఫస్ట్ కన్జ్యూమ్ అయిపోతుందో, సో ఒక కెమికల్ రియాక్షన్‌లో ఉన్న రియేజెంట్స్‌లో ఏ రియేజెంట్ ఫస్ట్ మనకి కన్జ్యూమ్ అయిపోతుందో ఆ రియేజెంట్‌ని ఏమంటామంటే మనం లిమిటింగ్ రియేజెంట్ అంటాం. ఏంటి? ద రియేజెంట్ విచ్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఫస్ట్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ లిమిటింగ్ రియేజెంట్ ఆర్ లిమిటింగ్ రియాక్టెంట్ అని కూడా అనొచ్చు. ఓకే. అయితే ఈ లిమిటింగ్ రియేజెంట్లో మనకి ఏది ఫస్ట్ కన్జ్యూమ్ అయింది అనేది మనం ఎలా తెలుసుకుంటాం అనేది ఈరోజు